ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత శ్రద్ధాత్రయ విభాగయోగము. అయితే సాత్వికమైన, రాజసికమైన, తామసికమైనటువంటి తపస్సులు అనేటువంటి దానిని గురించి తెలియజేసి, ఇక ఈ సాత్వికమైనటువంటి దానాలను గురించి తెలియజేస్తూ, సాత్విక దానం గురించి అంటే ఇవ్వవలసినదే అనే నిశ్చయంతో ఏ దానమైనా పుణ్యప్రదేశమునందు కానీ పుణ్యకాలమందు కానీ యోగ్యుడైనటువంటి వానికి, ఇంకా కూడా ప్రత్యుపకారం చేయడానికి శక్తి లేని వాని కొరకు మాత్రమే ఇవ్వబడుతూ ఉన్నదో అదే కదా సాత్విక దానము అని చెప్పబడుతూ ఉన్నది. ప్రతి ఒక్కడూ కూడా దానం చేయడం తన ధర్మము అని తలంచి దానాన్ని చేయాలి. అంతేకాని ఒకరి మెచ్చుకుంటారని కానీ, లేదు నేను ఇంత చేస్తే వాడు ఇది ఇస్తాడు అనేటువంటి ప్రతిఫలాపేక్ష కానీ అలాంటి దానం చేయకూడదు. ఎవరైనా ఒకవేళ నువ్వెందుకు ఇంత దానం చేస్తున్నావు అని కనుక దాతని అడిగినట్లయితే దానం చేయడం నా ధర్మం అని చెప్పవలసిందే. కానీ నేను దానం చేయాల్సిందే కాబట్టి చేస్తూ ఉన్నాను అని సమాధానం చెప్పవలనే కానీ మరొక విధంగా కాదు. వాస్తవానికి త్యాగం చేయటం, దానం చేయటం తన మేలు కొరకే అవుతుంది కదా. ఒకరికి ఉపకారం చేసినప్పటికీ అది తిరిగి పుణ్యప్రాప్తి అనేది చేకూరుతుంది. అలా అటువంటి ఉపకారం చేసినప్పటికీ అది పుణ్యప్రాప్తి వలన తనకు తాను మేలు చేసుకునేటువంటి ఉపకారమే అవుతుంది కదా. కాబట్టి దానం చేసేటువంటి వారు తామేదో ఒకరిని ఉద్ధరించాము అని తలంచడం కంటే కూడా ఆ దాన క్రియ చేత తమను తాము ఉద్ధరించుకున్న వారే అయ్యారు అని భావించడమే ఉత్తమమైనటువంటిది. అంటే ప్రత్యుపకారం తిరిగి మళ్ళీ ఎటువంటి సాయం చేయలేనటువంటి వారికి, పేదవారికి, శక్తి లేనటువంటి వారికి, వికలాంగులకి, దరిద్ర నారాయణులకి చేసేటువంటి దానమే ఉత్కృష్టము అని కదా మనకు తెలుస్తూ ఉన్నది. ఇంకా కూడా శక్తి కలిగినటువంటి వారికి, ఇంకా ప్రత్యుపకారం చేయగలిగిన సమర్థత ఉన్న వారికి దానం చేయటం అనేది అంత ఉత్తమమైనటువంటి క్రియ కాదు అనే కదా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి పుణ్యక్షేత్రాలయందు, తీర్థాలయందు, పవిత్రమైనటువంటి ఆశ్రమాలయందు, లేక పవిత్రమైనటువంటి దైవగంధయుతమైనటువంటి దైవిక వాసనతో కూడి ఉన్నటువంటి ఏ ప్రదేశమందైనా సరే అటువంటి, ఇంకా కూడా గ్రహణాల సమయంలో, సంక్రాంతి మొదలైనటువంటి సమయాలలో, పుణ్యకార్యాల సమయాలలో, పుణ్యతిథుల సందర్భంగా కూడా మొదలైన రూపముకు పవిత్రమైన కాలమందు దానాలు ఇవ్వవచ్చు అనే కదా అర్థం. అది కూడా ఎటువంటి వారికి, యోగ్యత కలిగిన వానికి, తగిన వానికి అనేటువంటి విషయమే అవుతుంది. పాత్రత నెరిగి దానం చేయండి అని కదా పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే పాత్రత, అర్హత కలిగినటువంటి వానికే దానము చేయండి. అర్హత లేనటువంటి వానికి అపాత్రుడే అవుతాడు. వానికి దానం చేసినట్లయితే అలా చేసినటువంటి దాతకు ఉత్తమమైనటువంటి ఫలం చేకూరుతుందా? చేకూరదు కదా. అయితే సాత్విక దానము అంటే ఎటువంటిది? దానం చేయవలసినదే అని నిశ్చయించుకొని ప్రత్యుపకారము చేయలేనటువంటి వారికి, దీనులకు, నిస్సహాయులకు దేశ కాల పాత్రతలను చూసి చేసేటువంటి దానము సాత్విక దానము, సాత్వికము అని చెప్పబడుతూ ఉంటుంది. అయితే ఇక రాజస దానాన్ని గురించి తెలియజేస్తూ, ఎత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతం.
అంటే తిరిగి ఎటువంటి సహాయము చేయలేనటువంటి వారికి, అంటే ప్రత్యుపకారము కొరకు కానీ, లేక ఫలమును ఉద్దేశించి కానీ, లేదు ఇవ్వవలసి వస్తుందే అని మనఃక్లేశముతో అతి కష్టముతో కానీ ఇవ్వబడేటువంటి దానమైతే రాజస దానము అనే కదా చెప్తారు. ఎలాగంటే ఇప్పుడు నేను ఇది చేస్తూ ఉన్నాను, నాకు ఇది ఎంత చేస్తారు అనేటువంటి దానం. అది ఎటువంటి దానము అంటే ప్రత్యుపకారం కోరి నేను ఇది చేస్తున్నానంటే దీని ఫలితంగా ఏమొస్తుంది అనేటువంటి రాజసికమైనటువంటి దానం ఇది. దీనిని గురించి చిన్న ఉదాహరణ ఏమిటంటే, ఒకసారి ఒక తోటకూర అమ్ముకునేటువంటి వాడు ఉన్నాడు. ఆ తోటకూర వాడి మడిలోనే, వాడి పొలంలోనే పండించి ఆ తోటకూరని అమ్మేసుకొని తిరిగి ఒక మూట 2 మూటలు కనుక తోటకూర మిగిలితే అతను వచ్చే దారిలో ఉన్నటువంటి ఆశ్రమానికి ఆ ఆకుకూరని ఇచ్చేసి చక్కగా ఇంటికి వెళ్ళిపోయేవాడు ఆ రైతు. అయితే ఆ ఆశ్రమంలో ఇక అక్కడ ఉన్నటువంటి వారికి ఆ తోటకూరను వండి వాళ్ళు అక్కడ వినియోగం చేసేటువంటి వారు. అయితే ఈ రైతు ఇలా ఎటువంటి ఫలితాన్ని కూడా ఆశించకుండా తను తోటకూరని అలా దానం ఇస్తూ, అసలు దానివల్ల పుణ్యం వస్తుందా, మంచి ఫలం వస్తుందా అనేటువంటి ఆలోచన లేదు. తను అమ్ముకోగా మిగిలిపోయి వృధా కాకుండా ఉండడం కోసమే ఆశ్రమానికి ఇచ్చేసి తను వెళ్ళిపోయేవాడు మిగిలిపోయిన కూరని. ఈ విధంగా ఇలా కొంతకాలం ఆయనకు కొన్నాళ్ళు జరిగిపోయింది. తర్వాత ఆయన శరీరం పటుత్వం తప్పింది, శరీరం పడిపోయింది. తర్వాత ఆ తోటకూర దానంగా ఆశ్రమానికి ఇచ్చినటువంటి రైతు ఎవడున్నాడో వాడు తరువాతి జన్మలో ఒక జమీందారుగా పుట్టాడు. ఆ జమీందారుగా పుట్టినప్పుడు ఇక ఆయన మంచిగా చక్కగా గతంలో ఉన్నటువంటి చేసినటువంటి క్రియలకు అనుగుణంగా మంచి గుణాలు అనేవి వచ్చినవి. అప్పుడు కూడా తనకి తగినట్లుగా తను చేస్తూ ఉన్నాడు. అయితే ఆ జమీందారు దగ్గరికి ఒక మంచి జ్యోతిష్కుడు వచ్చాడు. ఆయన అన్నాడు, ఏమయ్యా నువ్వు చేసినటువంటిది అది ఇప్పటిది కాదు, నువ్వు గతంలో ఒక చిన్నపాటి రైతువి. ఆ రైతు పని చేసుకుంటూ కూడా నువ్వు తోటకూర అమ్మి బ్రతికేటువంటి వాడివి. మిగిలిపోయినటువంటి అమ్ముడు పోనటువంటి తోటకూర మర్నాటికి తాజా ఆకుకూర పాడైపోతుంది అని నువ్వు వెళ్ళే దారిలో ఒక ఆశ్రమం ఉంటే ఆశ్రమంలో ఇచ్చేసి వెళ్ళిపోయేవాడివి. ఎటువంటి ఫలితం ఆశించేవాడివి కాదు, అక్కడ నువ్వు అమ్మేవాడివి కాదు. నీకు వృధా కాకుండా ఉన్నటువంటిది మిగిలిపోయిందంతా అక్కడ ఇచ్చేసి వెళ్ళేవాడివి. అలా ప్రతిరోజు కూడా నువ్వు అలా ఇచ్చిన దాంతో అక్కడ ఉన్నటువంటి ఆశ్రమంలో వాళ్ళు చాలామంది సంతృప్తిని పొందేవాళ్ళు, ఆరోగ్యంతో ఉండేవారు. దాని ఫలితంగానే నీకిప్పుడు జమీందారీతనం అనేటువంటి శరీరాన్ని పొంది దానికి అనుగుణమైనటువంటి సౌఖ్యాలను పొందుతూ ఉన్నావు అని చెప్పాడు. ఇంకప్పుడు అప్పటిదాకా ఉన్న మంచి గుణాలన్నీ కూడా వదిలేసి ప్రత్యుపకారం చేస్తే, అంటే నేను అప్పుడు తోటకూర అమ్మితే నేను ఈ స్థితికి వచ్చాను కాబట్టి నేను ఇప్పుడు మళ్ళీ కూడా తోటకూర ఇవ్వాలి అని, అంటే ఆనాడు నువ్వు పేద రైతువు కాబట్టి తోటకూర ఇచ్చావు, ఈనాడు జమీందారువి నువ్వు ఇంకా తోటకూర ఇవ్వడం ఏంటి? తోటకూర ఇచ్చేటువంటి మరి ఆర్థిక స్థితికి దిగువలో ఉన్నటువంటి వారు వాళ్ళెవరో చేసుకుంటారు. కానీ తనేం చేశాడు, మళ్ళీ కూడా కట్టల కొద్దీ ట్రాక్టర్ల కొద్దీ తోటకూర కొని మరీ దానం చేస్తూ వచ్చాడు. సరే, ఏ శరీరాలకి కూడా పరిమితి ఆయువు కాబట్టి ఆ శరీరం పడిపోయింది. తర్వాత మళ్ళీ కూడా అతను ఏం చేశాడు అంటే, అతను ఆలోచన చేసిన విధానం ఏమిటి అంటే, నేను తోటకూర అమ్మేవాడిని, జమీందారుగా పుట్టాను, జమీందారుగా పుట్టి తోటకూర ఇస్తే నేను మహారాజుగా పుడతాను అనుకున్నాడు. ఫలితం చేశాడు. ఫలితం ఆశించకుండా ఉన్నప్పుడు గొప్పదైన ఫలితాన్ని పొందాడు. ఫలితం ఆశించినప్పుడు మళ్ళీ శరీరం పడిపోయాక మళ్ళీ తోటకూర అమ్మేవాడిగానే పుట్టాడు. ఈ విధంగానే అంటే ప్రత్యుపకారం కోరి చేసేటువంటి దానము అనేటువంటిది ఇప్పుడు ఉత్తమమైనదా? తాను ఏమీ కోరకుండా చేసినప్పుడు మంచి ఫలితాన్ని పొందాడు. అది దైవం తనంతటికి తాను స్వచ్ఛందంగా అతని యొక్క పుణ్యప్రాప్తి వలన తను కోరకనే వచ్చినటువంటి ఫలితం అయితే అపరిమితమైనటువంటి ఫలితం. తను కోరితే వచ్చేటువంటిది ఎల్లప్పుడూ గుర్తుంచుకొని చేసేటువంటి కార్యానికి ఫలితం కోరి చేసేటువంటి దానికి చాలా స్వల్పమైనటువంటిది. అట్లాగే ఇక్కడ ప్రత్యుపకారం కోరి చేసేటువంటి దానము అనేది ఉత్తమమైనదా అంటే కాదనే కదా చెప్పడం. అంటే ప్రత్యుపకారాన్ని
నేను చేసిన దానికి ఏ పాటి ఫలితం వస్తుంది, నేను ఇచ్చిన దానికే అవతల వాణి నుండి నేనే సహాయం పొందుతాను అనే కోరికను కోరి చేసేటువంటి దానమైతే ఎలాగంటే బజార్లోని వ్యాపార విధానమే అవుతూ ఉన్నది కదా, షాప్ కీపింగ్ అన్నమాట. ఎలాగంటే ఇచ్చిపుచ్చుకునేటువంటి పద్ధతి అనేది అంత శ్రేయస్కరమైనదా కాదు కదా. నేను ఈ వస్తువు ఇస్తున్నాను, ఈ వస్తువుకు సరిపోయినంత నాకు కావలసిన వస్తువు ఇవ్వు. ఇప్పుడంటే అందరికీ కూడా మూలమైనటువంటి వస్తువు ధనంగా వచ్చింది. అంతకుముందు ఇంకా కూడా దాదాపు 100 సంవత్సరాల క్రితం అయితే ఈ ధనము తక్కువగా ఉన్నటువంటి సమయంలో తన దగ్గర ఉన్నటువంటి వస్తువు ఇచ్చి తనకు కావలసిన వస్తువు మరో చోట తెచ్చుకునేవాడు. ఆ విధంగానే అంటే జీవనం యొక్క ప్రవృత్తి మొత్తం అలాగే కొనసాగింది. అంటే ఆ సమయం దాటి వచ్చింది కాబట్టి ఆ సమయానికి ముందు జరిగినటువంటి విషయాలు మనకు తెలియవు కాబట్టి అందరికీ కూడా మూల వస్తువు ధనమైంది. ఈ ధనంతో ఇక మనం కొనాలన్నా అమ్ముకోవాలన్నా కూడా ధనమే అవుతుంది. అంతకుముందు వస్తువుకు వస్తువే వినియోగం. నా దగ్గర మిరపకాయలు బండినవి, నీ దగ్గర ఉన్న చింతపండు ఇవ్వు, నా దగ్గర ఉన్నటువంటి చింతపండు ఇస్తాను, నీ దగ్గర ఉన్న ఉప్పు ఇవ్వు అని ఈ విధంగా వస్తు మార్పిడి విధానం ఉండేటువంటిది కాస్త కేవలం మూల వస్తువు. అన్ని వస్తువులను కొన్నా అన్ని వస్తువులు అమ్మినా కూడా మూలం ధనమే అయింది. ఈ విధంగా అంటే ఇక్కడ ఇచ్చిపుచ్చుకునేటువంటి పద్ధతి శ్రేష్టమైనటువంటిదా కాదు. ఎందుకు అంటే అది కేవలం కోరిక ప్రకారం జరిగేటువంటిది రాజస పద్ధతి అవుతుంది. ఇక అప్పుడు అది దానంతో సమానం ఎలా అవుతుంది? ఇదిగోవయ్యా నేను ఈ సాయం చేస్తున్నాను, నాకు అవసరమైనప్పుడు నువ్వు ఈ సాయం చేయంటే అది వ్యాపారమే కదా. కాబట్టి ఇంకా కూడా తనకేదో మున్ముందు పరలోకాల యందు ఫలం కలుగుతుంది ఆశించి చేసేటువంటి దానం. నేను ఇప్పుడు పేదవారికి పుణ్యం అన్నం పెట్టాను అనుకో, నాకు పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం ద్వారా నేను ఇంతకంటే ఉన్నతమైనటువంటి దేవలోకాలలోనో గంధర్వలోకాలలోనో నేను శరీరాన్ని ధరించి ఇంకా ఇప్పటికంటే కూడా ఉత్తమమైన సుఖాన్ని పొందుతాను. అది వ్యాపారమే కదా. ఇది ఏదన్నా ఒరే యాచకులకి 4 రూపాయలు ఇవ్వరా అంటే అని చెప్తాం. గుడికి వెళ్ళు పుణ్యం వస్తుంది, దేవుణ్ణి ప్రార్థించు పుణ్యం వస్తుంది, నువ్వు అవతల వాళ్ళకి కాస్త అన్నం పెట్టు పుణ్యం వస్తుంది, ఇదిగో వాళ్ళకి సాయం చేయి పుణ్యం వస్తుంది. ఎందుకు ఇవన్నీ? అసలు పుణ్యం వస్తుంది అనే మాట ఎందుకు? చేయడం మానవ ధర్మం, చేయడం అనేటువంటిది మానవ కర్తవ్యం. కాబట్టి నీకున్నదాన్ని ఏదో నువ్వు వినియోగించు, నీ ప్రకారం నువ్వు చేయు, పుణ్యం వస్తుంది పాపం వస్తుంది అనే పదజాలం ఎందుకు? అవసరం లేదు. అలా వ్యాపారంగా పసిపిల్లల నుండి నేర్పేస్తున్నాం. మనకి వచ్చేటువంటిది ఏంటి అంటే ప్రతిదానికి ఫలితాన్ని చూపించి కర్మం చేయమని చెప్తూ ఉంటాం. ఇదిగో నువ్వు ఇలా చదువు నీకు ఉద్యోగం వస్తుంది, ఇదిగో నువ్వు ఈ పని చేయి నీకు ఇంత ఫలితం వస్తుంది. ఇదంతా ఎందుకు? వచ్చేది కాలగుణంగా వచ్చేటువంటి మన ప్రాప్తంలో ఉన్నది వస్తుంది. అంతేకాని ఇదిగో నువ్వు ఇది చేస్తే ఇది వస్తుంది అని చేసేటువంటి కార్యానికి ముందే ఫలితాన్ని చెప్తూ ఉన్నాం. అక్కడి దాకా ఎందుకు? మనం ఏదన్నా దైవికమైనటువంటి విషయాలను పఠించినా లేదా పారాయణం చేసినా వాటిని గురించి మనకి మొట్టమొదటగా శృతి ఫలం కావాలి. ఎందుకు? ఇది ఇన్నిసార్లు చదివితే ఇదిగో ఇంత పుణ్యం, ఇది ఇన్నిసార్లు పారాయణ చేస్తే ఇంత పుణ్యం, ఇదిగో ఇంతమందికి భోజనం పెడితే ఇంత పుణ్యం. ఈ ప్రకారంగా పారాయణ క్రమం తర్వాత మనం ఇటువంటి దానిని గనక చేస్తే ఇది ఫలశ్రుతి. ప్రతిదీ కూడా ఫలశ్రుతి చేసిన తర్వాతే మనసు పెట్టి పారాయణం చేయడం, మనసు పెట్టి సంకీర్తన చేయడం అనేటువంటివి లేవు. ప్రతిదీ లెక్క ప్రకారం అయిపోయింది. ఎందుకు? ఇక్కడ 5 సార్లు 3 సార్లు 108 సార్లు సహస్రం అంటే 1000 సార్లు 1,00,000 సార్లు 1,00,000 సార్లు ఇంత జపం చేయు ఎంత వస్తుంది అంటే జపమాల పట్టుకొని లెక్కేసుకోవడం సరిపోతుంది. కానీ దైవాన్ని మనసు పెట్టి ధ్యానించడం, దైవ పాదాల యందే మనసును నిశ్చలంగా నిలపడం అనేటువంటిది సాధ్యమవుతుందా? కావడం లేదు. కాబట్టి ఇక్కడ ఫలితాన్ని కోరి చేసేటువంటి విషయంలో దైవికమైన ప్రాపంచక సంబంధమైన సరే ఫలితాన్ని ఆశించే కర్మను ప్రారంభిస్తాం. కాబట్టి అటువంటిది ఏమని చెప్తాం? వచ్చే జన్మలో ఇప్పుడు ఎంతో పాపం చేసుకున్నాము, ఈ పాపంపై పుణ్యం రావాలి అంటే ఇదిగో 10 మందికి సాయపడు, కాస్త పాపం తగ్గుతుంది,
పాపం తగ్గదు, వాడు అనుభవించవలసిందంతా అనుభవించాలి. పుణ్యం అనేది ప్రాప్తిస్తుంది. పుణ్యాన్ని కోరకుండా ఉంటే జ్ఞానంగా ప్రాప్తిస్తుంది. ఈ విధమైనటువంటి అంటే ఈ వ్యాపార సరళి అనే భావన వదిలివేయాలి అని చెబుతూ, అందుకే ఏ విధంగా అంటే ఇంకా తనకేదో రాబోయే జన్మల్లో ఇంకా కూడా స్వర్గాన్ని పొందుతావు, గంధర్వలోకాన్ని పొందుతావు, లేదా విష్ణు సాయుధ్యం పొందుతావు, లేదా చంద్రలోకం వెళ్తావు, ఈ విధంగా కైలాసం వెళ్తావు అనేటువంటి ఫలశ్రుతుల ప్రకారం ఆ లోకాన్ని పొందాలి, అక్కడ ఉన్నటువంటి శాంతి సౌఖ్యం అనుభవించాలి అని ముందుగానే కోరుకుని చేసేటువంటి దానం. అంటే అది ప్రతిదీ కూడా మనం చేసే కర్మక ఫలితాన్ని ఆశించి చేసేటువంటి దానం. అటువంటిది ఉత్తమమైనదా? కాదు కదా. అంటే కోరిక లేకుండానే నిష్కామంగా భగవంతుని యొక్క ప్రీతి కోసం చేసేటువంటి దానం ఏదైనా మహోత్కృష్టమైనది. సర్వే సర్వత్రా సర్వవ్యాపకమైనటువంటి ఏకరసమాత్రమైనటువంటి పరమాత్మ వస్తువు ఒక్కడైతే యాచించేది ఒకచోట, ఇచ్చుకునేది ఒకచోట, పుచ్చుకునేది ఒకచోట, చంపబడేది ఒకచోట, చంపేది ఒకచోట, మరి ఈ విధంగా పండేది ఒకచోట, కోసేది ఒకచోట, ఈ విధంగా ఏది విత్తుతున్నామో అదే కోస్తున్నాము అనేటువంటి ధర్మం కాలానుగుణంగా ఉంటే సర్వము నిండినటువంటిది భగవత్ స్వరూపము. ద్వితీయం నాస్తి, రెండవది లేదు అని తెలిసినప్పుడు ఇక ప్రతిదీ ఏది చేసినా కూడా చేసేది చేయబడేది సర్వము కూడా భగవంతుని యొక్క ప్రీత్యర్థం చేసినప్పుడు అది మాత్రమే కదా మహోత్కృష్టమైనటువంటిది. ఫలితాన్ని ఆశించి చేసేటువంటిది కాదు కదా అని చెబుతూ, పరిక్లిష్టం అంటే కొందరు దానం చేసేటప్పుడు ఏం చేస్తారంటే అయ్యో ఈ వస్తువు పోతుందే అని మనసులో బాధపడతా ఉంటారు. అసలు వారు ఇది అడిగింది కాదనలేక ఇస్తున్నానే కానీ నిజంగా కూడా నాకు ఆ వస్తువును దానం చేయడం నాకేమాత్రం ఇష్టం లేదు, దానివల్ల నాకెంతో ఉపయోగం ఉన్నది, దాని మీద నా మనసు ఎప్పుడో ఆరాటపడుతూ ఉంటుంది, నేను కోరి తెచ్చుకున్నాను, మళ్ళీ ఆ వస్తువునే వదులుకోవలసి వచ్చింది అని చాలా బాధపడిపోతూ ఉంటారు. మరికొందరైతే ఏం చేస్తారు అంటే ఇతరుల యొక్క బలవంతం చేత ఆ వస్తువుని దానం చేస్తూ ఉంటారు. ఇచ్చే అని అవతల వాళ్ళ యొక్క ఫోర్స్ఫుల్ ప్రయత్నము చేత ఇక దాన్ని ఇచ్చేస్తారనమాట. అంతేకాని వాళ్ళకి ఇష్టమైతే ఇవ్వరు. అలాగా చాలా బాధతో ఇచ్చేటువంటి క్లేశముతోటి ఇచ్చేటువంటి దానం ఉత్తమమైనటువంటి పద్ధత కాదు కదా. దానము అనేటువంటిది మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా కూడా ఇవ్వగలిగినటువంటి దానం ఏదైతే ఉన్నదో అదే ఉత్తమమైనటువంటి పద్ధతి. అట్లా దానం ఇచ్చేటప్పుడు బాధపడటం, బలవంతంగా ఇతరుల చేత దానం చేయించబడటం, ఇట్లా మనసులో లేకుండా ఇష్టం లేకుండా ఇచ్చేటువంటి దానం ఇవేవి కూడా మంచి సత్ప్రయోజనాన్ని కలిగిస్తాయా? కలగజేయవు. దానం చేయడం తన కర్తవ్యమని ధర్మమని భావించాలి. తన ఇష్టానుసారంగా త్రికరణ శుద్ధిగా ఆనందంతో అవతల వారికి ఉపయోగపడుతుంది అని చేసినటువంటి దానమే కదా నిజమైనటువంటి సాత్విక దానం అని చెబుతూ, ఇక అది కానటువంటిది అంతా కూడా ఏ దానాలు అంటే సాత్విక దానం అనేటువంటిది దానం చేయడం నా ధర్మం అని ఇష్టపూర్వకంగా త్రికరణ శుద్ధిగా ఆనందంతో సంతోషముతో ఇతరులు సంతోషపడతారు, తృప్తిని పొందుతారు అని చేసినటువంటి దానమే సాత్విక దానం. అటువంటి దానం కాకుండా ఇంకా మిగిలినటువంటి దానాలు మొత్తం కూడా రాజసకమైనది, తామసకమైనటువంటి దానాలే అవుతాయి. కాబట్టి విఘ్నుడైనటువంటి వాడు ఏం చేయాలి? సాత్వికమైనటువంటి దానాన్నే చేయాలి. కానీ రాజసమైన తామసమైనటువంటి దానాలు అనేవి మంచి ఫలితాన్ని ఇవ్వవు అని కదా చెప్పడం. అంటే రాజసమైనటువంటి దానం తను చేసేటువంటి దానికి నాకు అవతల ఏదో ఫలం వస్తుంది అని ప్రత్యుపకారం కొరకు కానీ ఫలాన్ని కోరి కానీ మనస్సునందు బాధపడుతూ చేయబడేటువంటి దానము అదే కదా రాజస దానము అని చెప్పబడుతూ ఉన్నది. ఇంకా తామస దానాన్ని గురించి తెలియజేస్తూ అదేశకాలే యద్దాన మపాత్రేభ్యశ్చ ధీయతే అసత్కృతం అవజ్ఞాతం తత్తామసముదాహృతం. అంటే దానానికి తగనటువంటి ప్రదేశాల యందు
అంటే అది సరైనటువంటి ప్రదేశము కాదు, సరి అయినటువంటి సమయము కాదు. అలా అపవిత్రములైనటువంటి ప్రదేశాల యందు, శుచి శుభ్రత లేకుండా మురికి మాలిన్యాలతో ఉన్నటువంటి ప్రదేశాల యందు, ఇంకా కూడా మరి చీకటి యందు కానీ, ఇక ఎట్లా అంటే అది సరి అయినటువంటి సమయం కాని సమయాలలో ఇచ్చేటువంటి పాత్రుడు ఉంటారు. అంటే అర్హులు ఆ దానికి ఆ దానాన్ని పొందేటువంటి దానికి అర్హత లేనటువంటి వారు, అటువంటి వాని ఇక అర్హులు కానటువంటి వారి కోసం ఎటువంటి సత్కారము కానీ, మానసికమైనటువంటి ఆనందము కానీ, త్రీకరణ శుద్ధి కానీ లేకుండా, అవతల వారిని ఎటువంటి సత్కారము కానీ గౌరవం కానీ లేకుండా అమర్యాదతో ఇవ్వబడేటువంటిది. తప్పనిసరిగా ఇవ్వాలి అన్నప్పుడు ఎత్తివేయడము, ఇసిరివేయడము, తప్పనిసరి ఇచ్చివేయడము, అమర్యాదతో ఇచ్చేటువంటి దానము అనేది తామస దానము అని కదా చెప్పబడుతూ ఉన్నది. ఎలాగంటే ఇప్పుడు దానం చేసేటప్పుడు ఎలా ఉండాలి అంటే సత్కార భావనతో ఉండాలి, మర్యాదతో కూడుకొని ఉండాలి, ఆదరంగా ఆ దానాన్ని చేయాలి. కానీ మరి తప్పనిసరి నిర్లక్ష్య భావంతో, తిరస్కార భావంతో చేయకూడదు కదా. అంతేకాదు ఒక్కొక్కరు చాలా అనాదరంగా నిందిస్తూ దూషిస్తూ, పో తీసుకొని పో, వెళ్ళాలి, ఇక ఇక్కడ కాదు, వేధించావు, తీసుకున్నావు, వెళ్ళిక ఇంకెందుకు ఎక్కడున్నావు, ఎందుకు వస్తున్నావు, ఎవరిని అడిగి వస్తున్నావు, ఎవరిస్తారు నీకు అని నిందిస్తూ ఇచ్చినటువంటి దానము అనేవి ఇక అది సరైంది కాదు. అంతేకాదు తీసుకొని పో అని డబ్బు విసిరేయడం మొదలైనటువంటి వస్తువులను విసిరివేయడం, తిట్టుకుంటూ ఇవ్వటం, మరి అవసరం వస్తే ఒక్కొక్కసారి నెట్టివేస్తూ ఇవ్వడం అనేది వాస్తవానికి తామసికమైనటువంటి లక్షణమే అవుతుంది. కానీ అటువంటి తామసమైనటువంటి దానాల వలన దాన ఫలితం ఎంతో తగ్గిపోతుంది. అసలు దానికి ఫలితం కంటే కూడా ఇంకా లేనిపోయిన కర్మ ఫలితం అనేది వస్తుంది. అస్సలు లేకుండా కూడా పోవచ్చు. ఏంటి, దాన ఫలితం అనేది అసలు ఉండదు. ఒకవేళ ఉన్న క్షీణ స్థాయిలో ఉంటుంది. ఎలాగంటే అశ్రద్ధతోటి, శ్రద్ధ లేకుండా, గౌరవం లేకుండా, ఒక ఆదరణ భావం లేకుండా, మరి నిర్లక్ష్య భావంతో ఇవ్వబడేటువంటి వస్తువైతే ఇవ్వకపోవడం, ఇవ్వబడనటువంటి దానితోటే సమానము. అసలు అది ఇవ్వనట్లే. ఇంకా కూడా ఇచ్చినా కూడా ఆవలి మనిషిని ఇబ్బంది పెట్టి, బాధ పెట్టి, అవమానించి ఇవ్వడం అనేటువంటిది అసలు అది ఇంకా లేని కర్మను ముట్టగొట్టుకోవడం. అందుకే ఏమని చెప్తూ ఉన్నారంటే ఇటువంటి దానాన్ని ఎవ్వరూ కూడా ఆచరించకూడదు. ఈ తామసికమైన, నిర్లక్ష్యమైన ఈ వైఖరితో ఉన్నటువంటి దానాన్ని ఇవ్వకపోవడమే మంచిది. వీలుగా ఉంటే సాత్వికమైనటువంటి దానాన్ని ఆచరించాలి అని చెబుతూ, తామసమైనటువంటి దానం దేశము, కాలము, పాత్ర అంటే ప్రదేశము మంచిదై ఉండాలి, మంచి సమయమై ఉండాలి, ఆ యొక్క ఇవ్వబడేటువంటి దానానికి సరి అయినటువంటి అర్హత అనేది ఉన్నదా అనేది లేకుండా, దేశకాల పాత్రలు చూడకుండా చేయబడేటువంటిదే తామసిక దానం. సత్కారపూర్వకంగా చేయబడకపోవడం అంటే అమర్యాదతో కూడుకొని, తిరస్కార భావంతో, దూషణ చేస్తూ, నిందిస్తూ, తప్పనిసరి అయి క్లేశముతో, బాధతో ఇచ్చేటువంటి దానంగా ఉండకూడదు. ఇంకా కూడా వాళ్ళని తిరస్కారమైనటువంటి నిందోక్తులతో కూడుకొని ఇసిరివేయడం లాంటి దానాలు కూడా తామస దానమే కదా చెప్పబడుతూ ఉన్నది అని చెబుతూ, అంతేకాదు ఈ బ్రహ్మం యొక్క నామమును గురించి మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఓం తత్సదితి నిర్దేశో బ్రాహ్మణ స్త్రీ విధ స్మృత బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురాః. పరబ్రహ్మమునకు అసలు ఏమని పేర్లు? ఓం అని, తత్ అని, సత్ అని 3 రకాలుగా పేర్లు చెప్పబడినవి. పరబ్రహ్మతత్వాన్ని ఏమని పిలుస్తారు? ఓం అన్న పరబ్రహ్మతత్వమే. తత్ అన్న తత్ ఏదైతే సర్వము వ్యాపించి రెండవది లేనిది అయి ఉన్నదో అది కూడా సత్తు. సత్
ఏది సత్తా సామాన్య స్థితిలో సర్వము నిండి నిబిడీకృతమై ఉన్నటువంటిది. ద్వితీయం నాస్తి, రెండవది లేనిది, ఏకరసమాత్రమైనటువంటి పరమాత్మ వస్తువే. ఈ మూడు పేర్లు కూడా ఓమన్నా పరబ్రహ్మమే, తత్తన్నా పరబ్రహ్మమే, సత్తన్నా పరబ్రహ్మమే. అయితే ఈ మూడు పేర్లు వలన దానిని ఉచ్చరించడం చేతనే మనకి పూర్వం బ్రాహ్మణులు అంటే మనకేమని వస్తుంది అంటే యజ్ఞోపవేత ధారణ చేసినటువంటి వారంతా బ్రాహ్మణులు అని అర్థం కాదు. బ్రాహ్మణులు అంటే బ్రహ్మజ్ఞానంతు బ్రాహ్మణ, ఎవడైతే బ్రహ్మజ్ఞాన అనుష్ఠాన నిష్ఠాగరిష్ఠుడై ఉంటాడో, మరి బ్రహ్మనిష్టలో నిండి ఉంటాడో, వేదాలు యజ్ఞాలు కూడా ఈ బ్రహ్మజ్ఞానాల ద్వారానే, ఈ అన్నీ కూడా బ్రహ్మజ్ఞానులు బ్రాహ్మణులు అనేటువంటి వేదాలు యజ్ఞాలు కూడా నిర్మించబడినటువంటివి పూర్వము ఈ మూడు పేర్ల ద్వారానే. ఆ మూడు పేర్లు ఏంటి అంటే ఓమని, తత్తని, సత్తని. ఈ మూడు పేర్లు ఎవరికి ఉపయోగించేవారు అంటే కేవలం పరబ్రహ్మ స్వరూపానికే ఉపయోగించేవాళ్ళు. అంతేకాదు, పరబ్రహ్మము వాస్తవానికి నామమున్నదా, దానికి పేరున్నదా? లేదు. దానికి ఏ రూపం ఉన్నది? లేదు. అంటే పరబ్రహ్మస్వరూపము అనేటువంటిది రూపనామరహితమైనప్పటికీ, పేరు లేకపోయినా రూపం లేకపోయినా సరే, భక్తులు మరి పరబ్రహ్మతత్వాన్ని చింతించాలి, దానిని ఎల్లవేళలా కూడా ఆ విధంగా సంకల్పించాలి అని చెప్పడం కోసం, నిర్విరామంగా దానిని గురించే చింతించడం కోసమే పరబ్రహ్మ తత్వానికి ఈ ఓం, తత్తు, సత్ అనే పేర్లు నిర్దేశించారు. అవే కదా ఓం అని, తత్ అని, సత్ అని చెప్పబడుతూ ఉంటాయి. ప్రతి వాక్యము చివర కానీ ప్రారంభంలో కానీ ఓం తత్సత్ అనే కదా చెప్తారు. అటువంటి మంత్రాల యొక్క చింతన ద్వారా లక్ష్యమైనటువంటి పరబ్రహ్మమును జనులు చింతన చేస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్నే తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్త జనావని బంధ విమోచని, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.